ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల కోసం జనం ఏళ్ల తరబడి వేచి చూస్తారు. పుష్కరాలు జరిగే ప్రదేశాల్లో తగిన సౌకర్యాల కోసం ఎదురు చూస్తారు. మరి ప్రభుత్వం చేపడుతున్న పనులేంటి? గోదావరి మాత సంతోషిస్తుందా? ప్రజలకు సంతృప్తి కలుగుతుందా? గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది జూన్లో జరిగే ఈ పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సుదీర్ఘ గోదావరి నదీ తీరం దగ్గర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. ఇందుకే గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? పాత పుష్కర ఘాట్ల దగ్గర పరిస్థితి ఏంటి? ప్రతిపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? భక్తులు ఏం కోరుకుంటున్నారు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పాట్లైట్ లో చూద్దాం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పవిత్ర గోదావరి నదీ తీరంలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మొదటి విడతగా 100 కోట్లకు పైగా నిధులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లను చేపట్టబోతోంది. ఈ సందర్భంగా గోదావరి నదీ తీరం ఎలా ఉంది? గత ప్రభుత్వం చేసిన పుష్కర ఘాట్లలో నాణ్యత ఎలా ఉంది? ఈ ప్రభుత్వం చేయబోయే పనులేంటి? భక్తులు ఏం కోరుతున్నారు? పుష్కర ఘాట్లతో పాటు స్నాన ఘాట్లు, అలాగే పార్కింగ్ స్థలాలు, ఇతర భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తోందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో మనము చూద్దాం. నాతో పాటు రండి. సరిగ్గా ఏడాది తర్వాత జరిగే గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందే మేల్కొంది. పుష్కరాలు దగ్గర పడ్డ తరువాత హడావుడిగా పనులు చేసే కంటే నాణ్యతతో కూడిన పనులను వెంటనే మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర మొదటి విడత 117 కోట్ల రూపాయలతో పుష్కర ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, విశాలమైన రోడ్లు, భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కలిగేలా వివిధ దేవుళ్ల ప్రతిమలు, ప్రధాన ఆర్చీల నిర్మాణం చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే గోదావరి పుష్కరాలపై సమీక్షలు నిర్వహించారు. పుష్కర ఘాట్లను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మంత్రిగా మరి 2027 జూన్ చివరి భాగం అండ్ జూలై మొదటి వారంలో ఉన్నటువంటి గోదావరి పుష్కరాలకు ఒక సంవత్సర కాల ముందే ఇది మన గొప్పగా ఈ గోదావరి పుష్కరాలు జరగాలని ఒక ముఖ్యమంత్రి గారి సంకల్పం. మన ఆ విధంగా ప్రభుత్వం ఇక్కడ ఈ వేలాది లక్షలాది మంది ప్రజలు వస్తే ప్రజలకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీని మీద ఒక ఆలోచన పరంగా అందరికంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు గోదావరి తీరాల్లో ఉన్నటువంటి ఈ పుష్కరాలకు సంబంధించిన ప్రతిపాదన కూడా మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే 2015లో గోదావరి పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించింది. ఆ సందర్భంగా పుష్కర ఘాట్లు నిర్మించింది, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసింది. అయితే అప్పట్లో పనుల నాణ్యతపై కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పాత పుష్కర ఘాట్లను రిపేరు చేయడంతో పాటు కొత్త పుష్కర ఘాట్లను నిర్మించాలని భావిస్తోంది. ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల దగ్గర మొదటి విడత పనులకు త్వరలో టెండర్లను పిలిచి 117 కోట్ల పనులను చేపట్టబోతోంది. గోదావరి పుష్కరాల పనులను నాణ్యతతో చేపట్టాలని, నాసిరకంగా కాదని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండు 2015 పుష్కరాలలో మా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో పొప్పులీశ్వర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మీరు చేయాలని, మన ధర్మపురి పుణ్యక్షేత్రానికి పేరు తేవాలని, పనులన్నీ తొందరలో మొదలు పెట్టాలని. ఇప్పుడు రానున్నది వర్షాకాలం, ఇంకొక 2-3 నెలలు ఏం పనులు చేయలేము. మీరందరూ దయచేసి తొందర టెండర్లు అయి తొందర పనులు మొదలు పెడితే
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ రాష్ట్రంలో మన పుణ్యక్షేత్రం పేరు మోగాలని కోరుకుంటూ నేను చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నది తీరం అంతా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. భక్తులు పుణ్య స్నానాల కోసం వచ్చి ప్లాస్టిక్ కవర్లు, చెత్త అంతా గోదావరి నది తీరంలోనే వదిలేస్తున్నారు. ఇదే సమయంలో ధర్మపురి పట్టణంలోని డ్రైనేజీ కూడా గోదావరి నదిలోనే కలుస్తోంది. డ్రైనేజీ నీటిని శుద్ధి చేసిన తరువాతే గోదావరి నదిలోకి వదలాలని గత ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఈసారి గోదావరి పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పనులు త్వరలోనే మొదలు పెడతామని ధర్మపురి నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి తెలిపారు. గతంలో అవన్నీ ఊహించుకొని ఇప్పుడు అతి ముందుగా దాదాపు టైర్ 1 కింద ధర్మపురికి దాదాపు ఒక 117 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో ఘాట్స్ నిర్మాణం కానివ్వండి, ఆ ఘాట్స్ నిర్మాణానికి ఎక్కడైతే ఉంటాయో వాటికి చేరుకోవడానికి మంచి రోడ్లు కానివ్వండి, అవన్నీ నిర్మాణానికి ఇప్పటికే దాదాపు ఇంకో 15-20 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ మొదలవుతుంది. ఎప్పుడైతే 2015లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పుష్కరాలు నిర్వహించినటువంటి సందర్భం లోపల ఒక దిక్కు పుష్కరాలు సమీపిస్తుంటే ఇంకో దిక్కు అంటే 2-3 నెలల ముందే పుష్కరానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కావచ్చు, వాళ్ళు చేసేటువంటి పుష్కర ఘాట్ కానీ లేకపోతే వాళ్ళు నిర్వహించే విఐపి ఘాట్లు కావచ్చు, రోడ్డు వర్క్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో హుటాహుటిన 2-3 నెలల ముందు నుంచే మొదలుపెట్టి ఓ దిక్కు పుష్కర స్నానానికి భక్తులు వస్తుంటే ఓ దిక్కు వర్క్స్ చేసుకుంటూ నాసి రకమైనటువంటి పనులు చేస్తున్న సందర్భం గత ప్రభుత్వంది. కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రము ఒక 1 ఇయర్ ముందుగానే పర్ఫెక్ట్ అంటే దాదాపు 117 కోట్ల రూపాయలను మా ధర్మపురి పుష్కరాలకు సంబంధించి మనకు వెచ్చించడం జరుగుతుంది. 2015లో జరిగిన పుష్కరాలకు దాదాపు 1 కోటి మంది భక్తులు ధర్మపురిలో పుష్కర స్నానాలు ఆచరించారు. 2027లో జరిగే పుష్కరాలకు 1.5 నుంచి 2 కోట్ల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం మనం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్నాము. దూరంగా కనిపిస్తున్నాయి పుష్కర ఘాట్లు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ పుష్కర ఘాట్లను నిర్మించారు. అయితే కొన్ని పుష్కర ఘాట్లు ఇప్పటికే నాసిరకంగా నిర్మించడంతో కొంత దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేయటంతో పాటు అదనంగా మరిన్ని పుష్కర ఘాట్లను నిర్మించేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే గోదావరి ధర్మపురి పుణ్యక్షేత్రంలో నిర్వహించే పుష్కరాల సందర్భంగా 2 సార్లు రివ్యూ కూడా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి మొదటి విడతగా 117 కోట్ల రూపాయలు కూడా మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభించిన తరువాత రెండో విడత కూడా మరో 100 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఇదే పవిత్ర గోదావరి. సో ధర్మపురి పుణ్యక్షేత్రంలో సుదీర్ఘంగా ఈ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గోదావరి అంటే ధర్మపురి పుణ్యక్షేత్రంతో పాటు రాయపట్నం అలాగే కోటిలింగాల దగ్గర కూడా ఈసారి పుష్కర ఘాట్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు. పుష్కరాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కలిగించేలా ఈ పుష్కర ఘాట్లను తీర్చిదిద్దబోతున్నారు. అత్యాధునిక హంగులతో అంటే దైవభక్తితో కూడిన ఈ ఘాట్లను కూడా నిర్మించబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలను, వృద్ధులను, చిన్నారులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. స్ప్రింక్లర్స్తో పాటు స్నానపు గదులు, బట్టలు మార్చుకునే స్పెషల్ రూమ్స్తో పాటు విఐపి ఘాట్స్ కూడా ఈసారి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు. మరి పనులను ఎప్పుడు ప్రారంభిస్తారనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. గోదావరి పుష్కరాలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. అయితే పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే మొదలు పెట్టాలని భక్తులు కోరుతున్నారు. గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్న కొద్దీ హడావుడిగా పనులు చేసి చేతులు దులుపుకోవద్దని అభ్యర్థిస్తున్నారు. పుష్కరాల ప్రారంభానికి 1 నెల రోజుల ముందే పనులన్నీ పూర్తి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధర్మపురి పట్టణంలో ఇరుకు రోడ్లు భక్తులకు ఇబ్బందిగా మారాయి. సీసీ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి.
దేవాలయానికి వచ్చే రోడ్లతో పాటు గోదావరి తీరానికి వచ్చే రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి. అక్కడ నిర్వాసితులకు పరిహారం అందజేసి రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ స్థలాలను కూడా పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పనుల ప్రారంభంలో ఆలస్యం వద్దు. పుష్కరాల నాటికి హడావిడిగా పనులు చేపట్టొద్దు. టెండర్లు వెంటనే పిలిచి పనులను ప్రారంభించాలని, నాసీ రకంగా కాకుండా నాణ్యతతో ఈ పుష్కరాల సందర్భంగా చేపట్టబోయే అభివృద్ధి పనులను చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మరి టెండర్లను ఎప్పుడు పిలుస్తారు, అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, గోదావరి నది తీరాన్ని ఎప్పటిలోగా అభివృద్ధి చేస్తారనేది చూడాలి. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, ధర్మపురి పుణ్యక్షేత్రం నుంచి.